నమస్తే. శీఘ్ర ఫలితాలను ఇచ్చే శివ సంబంధిత తాంత్రిక పరిహారాలు. ఈ తాంత్రిక పరిహారాలు వేగంగా పనిచేస్తాయని చెప్పడం చాలా నిజం. కానీ ఇక్కడ పేర్కొన్నట్లుగా వాటికి భక్తి, శ్రద్ధ మరియు నియమాలు తప్పనిసరి. కర్పూర గుగ్గుల హోమం ఉద్దేశం శత్రు దుష్ట శక్తుల తొలగింపు. మంత్రం ఓం నీలకంఠాయ నమః. సమయం సోమవారం రాత్రి 8:30 నుండి 9 గంటలు. ఈ సమయం తాంత్రిక క్రియలకు చాలా శక్తివంతమైంది. విధానం మట్టి లేదా లోహ పాత్రలో గుగ్గులు మరియు కర్పూరం వేసి మంత్ర జపంతో దహనం చేయడం ద్వారా ఆ ప్రదేశంలో ఉన్న ప్రతికూల శక్తి శుద్ధవుతుంది. ఫలితం మీరు చెప్పినట్లు అదే రాత్రి ఆ ప్రదేశం యొక్క శక్తి శుద్ధవుతుంది. ఇది కేవలం శత్రువుల నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా ఇంటిలో సానుకూల వాతావరణాన్ని కూడా పెంచుతుంది. బిల్వపత్ర రహస్య పూజ ఉద్దేశం ధనయోగం మరియు ఆర్థిక లాభాలు. మంత్రం ఓం హ్రీం నమఃశివాయ. సమయం ఉదయం సూర్యోదయం సమయం. విధానం 3 బిల్వపత్రాలు తీసుకుని మధ్య ఆకుపై కుంకుమతో మంత్రం రాసి శివలింగంపై సమర్పించడం. హ్రీం అనేది తాంత్రికంగా మాయా బీజాక్షరం. ఇది కోరికలను త్వరగా నెరవేరుస్తుంది. ఫలితం ఈ పరిహారం ఒకే సోమవారం చేసిన ఆర్థిక పరిస్థితిలో మార్పులు కనిపిస్తాయి. చంద్రదేవపాలు పూజ ఉద్దేశం మానసిక శాంతి మరియు ఆరోగ్యం. మంత్రం ఓం చంద్రశేఖరాయ నమః. సమయం సోమవారం రాత్రి చంద్రకాంతి పడే సమయం. విధానం వెండి పాత్రలో పాలు గంగాజలం కలిపి చంద్రుని కాంతిలో ఉంచి మంత్రజపం చేసి ఆ పాలను తాగడం. వెండి పాత్ర చల్లదనాన్ని, పాలు పోషణను, చంద్రుని కాంతి శాంతిని ఇస్తాయి. ఫలితం ఈ పూజ ఒత్తిడిని తక్షణమే తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతతను, మెరుగైన నిద్రను ఇస్తుంది. రాత్రి 9 గంటల కర్పూర దీపం ఉద్దేశం దుష్ట దృష్టి నివారణ. మంత్రం ఓం అర్చనాయ నమః. సమయం రాత్రి 9 గంటలు. విధానం కర్పూరం వెలిగించి శివార్చన చేయడం. పూజ తరువాత మిగిలిన భస్మాన్ని నుదుటి మీద ధరించడం. భస్మం శివుడికి ప్రతీక. ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఫలితం ఈ పరిహారం అదే రాత్రి దుష్ట దృష్టి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఉప్పు నిమ్మకాయ పరిహారం ఉద్దేశం శత్రుదోష నివారణ. మంత్రం ఓం రుద్రాయ నమః. సమయం ఉదయం సూర్యోదయం తర్వాత. విధానం నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఉప్పు చల్లి మంత్రం జపించడం. అనంతరం వాటిని చౌరస్తాలో లేదా పారే నీటిలో వదలడం. ఉప్పు మరియు నిమ్మకాయ ప్రతికూల శక్తిని గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. ఫలితం ఇది శత్రువుల వల్ల కలిగే దోషాలను త్వరగా తగ్గిస్తుంది. ఈ తాంత్రిక పరిహారాలు వేగంగా ఫలితాలనిచ్చేవి అయినప్పటికీ వాటిని భక్తి శ్రద్ధలతో, సరైన నియమాలతో ఆచరించడం చాలా ముఖ్యం.